జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో A1 గా ఉన్న రాజ్ పాకాల పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చట్ట ప్రకారమే వెళ్లాలని సూచనలు చేసింది. విచారణకు హాజరయ్యేందుకు రాజ్ పాకాలకు 2 రోజుల సమయం ఇచ్చింది. ఇక కేసులో A2 గా ఉన్న విజయ్ మద్దూరి పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసు విచారణ వేగవంతం చేశారు పోలీసులు. కేసులో A1 గా ఉన్న రాజ్ పాకాల వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు రాజ్ పాకాలకు 2 రోజుల సమయం ఇచ్చింది హైకోర్టు. చట్టం ప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు కోర్టు సూచించింది. ఇటు పిటిషనర్ తరపు లాయర్లు కోర్టులో వాదించారు. ఇంట్లో పార్టీ చేసుకుంటుంటే పోలీసులు అక్రమంగా వచ్చి రైడ్స్ చేశారని కోర్టుకు తెలిపారు. కేటీఆర్ బావమరిదే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారన్నారు. ఉద్యోగికి పాజిటివ్ వస్తే రాజ్ పాకాలను నిందితుడిగా చేర్చారని చెప్పారు. ఈ కేసులో రాజకీయ దురుద్దేశం ఉందన్నారు పిటిషనర్ తరపు లాయర్లు. రాజ్ పాకాలను 2 రోజుల విచారణకు అనుమతించిన కోర్టు నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని ఆదేశించింది. విచారణలో సమాచారం లేదా ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఏఏజీ. జన్వాడ రాజ్ పాకాల కేసు విచారణలో భాగంగా హైకోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్తో ప్రాణాలు తీస్తున్నారని ఫైర్ అయింది. జూబ్లీహిల్స్లోనే 50 నుంచి 60 పబ్బులున్నాయని తెలిపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36, బంజారాహిల్స్లో రోడ్ నెంబర్ 12లో రోజు ఒక ప్రమాదం జరుగుతోందని కామెంట్ చేసింది. బడాబాబులు సంపాదిస్తుంటే వాళ్ళ పిల్లలు పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్ల బయట డ్రైవ్లు పెట్టి ప్రమాదాలను నివారించాలని సూచించింది హైకోర్టు. జన్వాడ కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కు విజయ్ మద్దూరి సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో పేకాట ఆడిన అందరిపైన కేసులు నమోదు చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. రైడ్ సమయంలో విజయ్ మద్దూరి మొబైల్ ఫోన్ దాచినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫోన్ దొరికితే డ్రగ్స్ లింకులు బయటకు వస్తాయనే భయంతో ఫోన్ దాచిపెట్టినట్లు సమాచారం. విచారణలో రాజ్ పాకాలతో పాటు విజయ్ మద్దూరి నుంచి వివరాలు రాబట్టనున్నారు పోలీసులు. జన్వాడ కేసులో రాజ్ పాకాల విచారణతోనే అసలు విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే సెక్షన్ 25, 27, 29 NDPS 3, 4 TSGA యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు మోకిల పోలీసులు. కేసులో A1 గా రాజ్ పాకాల కాగా A2 గా విజయ్ మద్దూరిని చేర్చారు. జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూపై అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఫామ్ హౌస్ లో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. అయితే కేటీఆర్, హరీష్ రావు మాత్రం ఇది ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పుకొస్తున్నారు. బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు. కుల గణనలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని చెప్పారు. కుల గణనతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. స్కిల్ వర్సిటీలో కుల వృత్తులను ప్రోత్సహిస్తామని తెలిపారు మినిస్టర్స్. ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కులగణనలో తెలంగాణను ఒక మోడల్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రజల అభిప్రాయానికే పట్టం కడతామని తెలిపారు. కులగణనపై సామాజికవేత్తలు, మేధావులతో సెక్రటేరియట్లో సమావేశం నిర్వహించారు భట్టి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. బీసీ సంక్షేమం, అభ్యున్నతి పట్ల ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, ఆకునూరి మురళి పాల్గొన్నారు. కేబినెట్ ఆమోదంతో జీవో 18 ప్రకారం కులగణన చేపట్టడానికి ఇప్పటికే ప్లానింగ్ కమిషన్ కు అప్పచెప్పామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. కులగణనతో భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. అలాగే ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ దామోదరం సంజీవయ్య భవన్లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు పొన్నం. 17వ తారీఖు ఫిబ్రవరి శాసనసభలో కుల గణనకు సంబంధించి సర్వే చేయడానికి తీర్మానము ఆమోదం తీసుకొని కేబినెట్ అప్రూవల్ తోటి మొన్న జీవో నెంబర్ 18 ద్వారా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్లానింగ్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి
ఇతర ఈబీసీ వర్గాలకు సంబంధించి అందరికీ కూడా సముచిత న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. కాళేశ్వర దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం RG3 ఏరియా పరిధిలో ఎకో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంథనిలోని పురాతన దేవస్థానమైన గౌతమేశ్వర ఆలయానికి కూడా 2 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. మొన్న ముఖ్యమంత్రి గారు, టూరిజం మంత్రి గారు కృష్ణారావు గారు మరి మేము మా ప్రాంతానికి సంబంధించిన ఈ రామగిరి కిలా ఇది ఒక పర్యాటక కేంద్రంగా పెద్దగా నింపాలని ఆలోచన చేస్తా ఉన్నాము. నిధులు కేటాయింపు చేయండి. మాస్టర్ ప్లాన్ ని పూర్తి స్థాయిలో వచ్చే లోపల మరి నిధులు ఏర్పాటు చేయమంటే మరి మొన్ననే రామగిరి కిలాకి 5 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి నిధులు ఇప్పించాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండుపల్లిలో పోలీస్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దమ్మపేట ఎస్ఐ పనితీరు సరిగా లేదని ఫైర్ అయ్యారు. మరోసారి ఎస్ఐ పనితీరు తేడాగా ఉంటే తనకు చెప్పాలని బాధితులకు భరోసా ఇచ్చారు. తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మలేషియాలో ఫామాయిల్ సాగు పరిశీలన చేశామన్న మంత్రి ఫామాయిల్ సాగును పెంచేందుకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్రావు భేటీ అయ్యారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. శేష వస్త్రాలతో మంత్రిని సత్కరించారు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న సీతక్క అక్కడ ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి రైతుల గురించి ఆమె ట్వీట్ చేశారు. వర్షం కారణంగా ద్రాక్ష, ఉల్లి పంటలకు భారీ నష్టం వచ్చిందన్నారు. ఆదుకోవలసిన ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ట్వీట్ చేశారు సీతక్క. కాంగ్రెస్ గెలిస్తేనే రైతులకు లాభం జరుగుతుందన్నారు. కాళేశ్వరం కమిషన్ కు కీలక ఆధారాలు ఇచ్చారు రామగుండం రిటైర్డ్ ENC నల్ల వెంకటేశ్వర్లు. DPR ఎస్టిమేట్ డాక్యుమెంట్స్ కు మాజీ సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని మీటింగ్ మినిట్స్ అందజేశారు. కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్స్ కేసీఆర్ ఫైనల్ చేయమని చెప్పినట్లు విచారణలో తెలిపారు రిటైర్డ్ ENC నల్ల వెంకటేశ్వర్లు. అయితే నోటి మాటలతో కాకుండా ఆధారాలు చూపాలని ఆయన ఆదేశించింది కమిషన్. దీంతో అన్ని వివరాల డాక్యుమెంట్స్ కమిషన్ ముందుంచారు రిటైర్డ్ ENC నల్ల వెంకటేశ్వర్లు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో నిజాలు పబ్లిక్ కు తెలియాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఆ రోజు ఫామ్ హౌస్ లో ఏం జరగకుంటే రాజ్పాకాల, విజయ్ మద్దూరి ఎందుకు పరారీలో ఉన్నారని ప్రశ్నించారు నేతలు. ఏ తప్పు చేయకుంటే భయం ఎందుకన్నారు. నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయన్నారు. కేసు విచారణ పూర్తయితే అసలు విషయాలు అవే తెలుస్తాయన్నారు కాంగ్రెస్ నేతలు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై అన్ని విషయాలు ప్రజలకు తెలియాలన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. కేటీఆర్ బావమర్దికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. కేటీఆర్ ముందుగా నార్కోటిక్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు షబ్బీర్ అలీ. కేసు విచారణ తర్వాత అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు షబ్బీర్ అలీ. కేటీఆర్ గారి ఫామ్ హౌస్లో ఆయన బామ్మర్ది రేవ్ పార్టీ, అక్కడ లిక్కర్ అండ్ ప్యాక్ ఆట ఆడుకుంటా పోలీసుకు పట్టుబడ్డారు. మరి మాటికి డ్రగ్స్కు కేటీఆర్కి ఏం సంబంధం ఎందుకు వస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఛాలెంజ్ చేసినారు, రా ఇద్దరం పోయి చూసుకుందాం, నార్కోటిక్ టెస్ట్ చేయించుకుందాం అన్నారు. ఎందుకు నువ్వు నార్కోటిక్ టెస్ట్ నువ్వు ఇప్పుడు నీ బామ్మర్ది కూడా ఇద్దరు ఆ రాజా కలిసిపోయి ఒకసారి నార్కోటిక్ టెస్ట్ చేస్తే నీ మీద వచ్చిన ఆరోపణలు పోతాయి కదనా? ఫామ్ హౌస్ కేసులో కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేంద్రం డ్రగ్స్ నియంత్రణపై ఓ చట్టం తెచ్చిందన్నారు. NDPS యాక్ట్ డ్రగ్స్ ను కంట్రోల్ చేయడానికే ఉందన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనిఖీ చేసే హక్కు అధికారులకు ఉందన్నారు. రాజ్ పాకాల అనే వ్యక్తి ఇల్లు జనవాడలో ఉంది అని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. సంతోషం. మొట్టమొదటగా 111 జీవోలో ఆ ఇల్లు ఎట్లా కట్టుకున్నాడు ఆయన? అది పర్మిషన్తో కట్టుకున్నదా లేకుంటే వ్యవసాయ పనుల కోసం కట్టుకున్నదా? చాలా పెద్ద మ్యూజిక్ తోటి లోపల పార్టీ జరుగుతూ ఉంటే డిస్టర్బెన్స్ ఫీల్ అయిన చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళు పోలీసుకు కంప్లైంట్ చేసిండ్రు. ప్రతిపక్ష నేతగా ఏనాడు ప్రజల సమస్యలపై స్పందించని కేసీఆర్ ఫామ్ హౌస్ కేసు విషయంలో డీజీపీకి కాల్ చేశారని ఆరోపించారు ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. తన ఫ్యామిలీ పరువు బజారున పడుతుందనే కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారని చెప్పారు. ఫామ్ హౌస్ కేసులో నిందితులను వదిలిపెట్టొద్దని ప్రభుత్వాన్ని కోరారు.
మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని అవమానకరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. అధికారులు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తనకు తెలియజేయాలన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. నల్గొండ జిల్లా హాలియాలో ప్రభుత్వ కళాశాలను సందర్శించారు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన సొంత డబ్బులతో కాలేజీకి 150 డబుల్ డెస్క్ టేబుళ్లను అందించారు జైవీర్ రెడ్డి. వాటర్ ప్యూరిఫైయర్ మరమ్మతులు చేయించి కాలేజీకి కాంపౌండ్ వాల్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు ఆ పార్టీ నేతలు. అక్రమార్కులతో చీకటి ఒప్పందం చేసుకుని సహజ వనరులు దోచుకుంటున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే కేటీఆర్పై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. పీఏసీ చైర్మన్గా కేసీఆర్ చెప్పిన వ్యక్తిని నియమించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ లీడర్లు. అర్థం పర్థం లేని నిర్ణయాలతో పేద మహిళ బుచ్చమ్మ ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కూకట్పల్లిలో బుచ్చమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. వారికి న్యాయ సహాయం చేస్తామన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతోందని అన్నారు కేటీఆర్. ఇందిరమ్మ పేరు చెప్పి ఇండ్లు కడతామని చెప్పి 5 లక్షలు ఇస్తామని చెప్పి పోజులు కొట్టి 100 రోజులు అన్ని చేస్తా అని చెప్పి ఏది చేయకుండా ఇవాళ కూలగొట్టే కార్యక్రమం హైడ్రా పేరు మీద అయితే పెట్టుకున్నావో నువ్వు నీ కేబినెట్ మంత్రులు ఏం చేస్తారో ప్రజలందరూ చూస్తున్నారు. నాకు అడుగుతా, హైడ్రాతో చెర్లతో ఆర్థిక మంత్రికి ఏం సంబంధం అండి? ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి 5 బిల్డర్ల పేర్లు చెప్పి ఎందుకు ఇదంతా బ్లాక్మెయిల్ దందానా? రాష్ట్రంలో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు కేటీఆర్. అక్రమార్కులంతా కాంగ్రెస్ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ట్వీట్ చేశారు. ఇసుక, మట్టి అక్రమ తరలింపునకు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టదని ప్రశ్నించారు కేటీఆర్. దసరాకే కాదు దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా అని విమర్శించారు. రాజకీయాల్లో రాక్షస క్రీడలను మానేసి రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. దయచేసి రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలే కనిపిస్తున్నాయన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ప్రభుత్వ హామీలు పక్కదారి పట్టించడానికే సీఎం రేవంత్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఇంట్లో దావత్ను రేవ్ పార్టీ అని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు హరీష్. పోలీసులు తమ కుటుంబ సభ్యులను తామే అరెస్టు చేసేటువంటి దుస్థితి తీసుకొచ్చినాడు. అయితే ఈ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, అటు పోలీసులు తిరగబడుతున్నారు, రైతులు తిరగబడుతున్నారు, విద్యార్థులు తిరగబడుతున్నారు, నిరుద్యోగులు తిరగబడుతున్నారు. అశోక్ నగర్ను శోకనగరంగా మార్చండి పుణ్యాత్ముడు. ఆ రోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి పోయి ఏం చెప్పిండ్రు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అటు నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో, రైతుల్లో, పోలీసుల్లో, కార్మికుల్లో ఆయా వర్గాల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంటే సమాధానం చెప్పలేక, సమస్యలు పరిష్కరించలేక, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడుతున్నారు. రాష్ట్ర సాంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్ ను నియమించారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. పీఏసీ ఎన్నికపై ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచించిన హరీష్ రావును పీఏసీ చైర్మన్ ను చేయాలన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు సూచిస్తే బీజేపీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యుణ్ణి కేసీ వేణుగోపాల్ గారిని పీఏసీ చైర్మన్గా నియమించినారు. అట్లనే పీఏసీ సభ్యుడిగా నామినేషన్ వేసినటువంటి హరీష్ రావు గారి నామినేషన్ని ఎట్లా తిరస్కరించారు అని అడిగినాం. గాంధీ గారి పేరు ఎవరు సూచించారు? ఒకవేళ ఆయన బీఆర్ఎస్ పార్టీ సభ్యుడైతే కేసీఆర్ గారు సూచించాలి. మరి మీ సభ్యుడైతే, కాంగ్రెస్ పార్టీ సభ్యుడైతే మరి మీరు సూచించరా అని అడిగినాం. దానికి కూడా సమాధానం చెప్పకపోతే పోయినసారి పీఏసీ సమావేశాన్ని బైకాట్. భేషజాలు పక్కన పెట్టి టీజీఎస్పీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ట్వీట్ చేశారు హరీష్ రావు. సస్పెండ్ చేసిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా అని ప్రశ్నించారు హరీష్. బీజేపీ ప్రణాళిక ప్రకారం ప్రజల మధ్య విద్వేషం పెంచుతోందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. భిన్నత్వంలో ఏకత్వానికి వైనాడ్ చక్కటి ఉదాహరణ అన్నారు. ప్రకృతి విపత్తు టైంలో కేరళ ప్రజలు చూపించిన ఉదారత ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. అదాని ఆస్తులు రక్షించడానికే సెబీ చీఫ్ను పదవి నుంచి తప్పించడం లేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ.
భిన్నత్వంలో ఏకత్వానికి వయనాడ్ మంచి ఉదాహరణ అన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. కొండచర్యలు విరిగిపడిన టైంలో కులమతాలకు అతీతంగా సాయానికి ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. వయనాడ్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీలాగే తనను ఎంపీగా గెలిపించాలన్నారు. మోదీ సర్కార్ తెచ్చిన జీఎస్టీతో కేరళ రైతులు, చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు ప్రియాంక గాంధీ. When I came here with my brother after the terrible landslide, I immediately recognized the way the community came together to help people. I saw that each one of you, no matter what religion you were from, no matter what your profession was, each one of you did whatever you could to help the other. Many times in situations like this where there are disasters, you also see human greed. You see people trying to be greedy or taking more away from those who are suffering. I never saw that over here. మానవతామూర్తి మదర్ తెరీసా ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. తెరీసాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెరీసా స్థాపించిన సంస్థల్లో చేరి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బాత్రూంలు శుభ్రం చేయడం, వంట చేయడం వంటి పనులు చేశానన్నారు. కష్టాల్లో ఉన్న వారికి సమాజం ఎలా చేయూతనందిస్తుందో ఆ టైంలో తెలుసుకున్నట్లు చెప్పారు ప్రియాంక గాంధీ. Mother Teresa had come to my house to meet my mother. I had fever, so I was lying down in my bed. I didn't go out of the room. But she asked to see me. And she came into my room and she sat by my bedside and she put her hand on my head. And just like Frasier, she took my hand and she put her rosary in my hand. I went to work with Mother Teresa's sisters in Delhi. So I started, my job was to teach the little children there some English and some Hindi. I helped to cook the food sometimes. Sometimes we taught them how to paint. Sometimes we took them for outings. And by working with them, I began to understand their suffering and their pain and what service means. అదానీ ఆస్తులను సెబీ చీఫ్ మాధవీపురి బుచ్ కాపాడుతోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అవినీతి అక్రమాలకు పాల్పడిన బుచ్ను ప్రభుత్వం ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. సెబీ చీఫ్ కంపెనీలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. మాధవి బుచ్ను ప్రధాని మోదీ రక్షిస్తున్నారంటూ ట్వీట్ చేశారు రాహుల్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వస్తాయన్నారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్. జార్ఖండ్, మహారాష్ట్రలో టికెట్ల పంపిణీ ప్రక్రియ దాదాపు పూర్తయిందన్నారు. సమస్యలు ఉన్న చోట త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు భూపేష్ బఘేల్. जो चाहते थे टिकट नहीं मिल पाया है, उन सब से हम लोग सब संपर्क भी कर रहे हैं. तो बहुत अच्छा वातावरण, मैं 2 दिन से नागपुर में हूँ और आज 4 बैठकें हमने की है, जिसमें 3 विधानसभा स्तर के कार्यकर्ता सम्मेलन और साथ ही आज सभी जो विधानसभा हमारे जो समन्वयक हैं, ऑब्जर्वर हैं, उनके साथ भी मीटिंग हुई है. तो सारी रिपोर्ट बहुत अच्छे हैं. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు సీఎం అతిషి. దీనిలో భాగంగా 10,000 మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఎంసీడీ, డీపీసీసీ, రవాణా విభాగంతో వాలంటీర్లు కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. अगर दिल्ली में कहीं इलीगली पटाखे बेचे जा रहे हैं तो पुलिस की जिम्मेदारी है, और मैं पुलिस से भी आग्रह करूंगी कि देखिए, अगर पटाखे फोड़े जाएंगे तो रहते तो हम सब दिल्ली में हैं. ऐसा नहीं है कि बीजेपी वाली एक हवा में सांस लेते हैं, आम आदमी पार्टी वाले एक हवा में सांस लेते हैं. बीजेपी वालों के बच्चों को साफ हवा मिलेगी और आम आदमी पार्टी वालों के बच्चों को प्रदूषित हवा मिलेगी. अगर प्रदूषण होगा और पोल्यूशन लेवल बढ़ेगा तो हम सब परेशान होंगे. इसलिए मेरा बीजेपी वालों से भी आग्रह है कि वो भी साथ आएं और समर्थन करें. మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు ఎన్సీపీ, ఎస్సీపీ అభ్యర్థి యోగేంద్ర పవార్. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎన్సీపీ, ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే హాజరయ్యారు. బారామతిలో మరోసారి శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్పై కీలక అప్డేట్ ఇచ్చింది ఇస్రో. షెడ్యూల్ ప్రకారం 2025లో కాకుండా 2026లో గగన్యాన్ యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా కొత్త షెడ్యూల్ ప్రకటించారు. చంద్రయాన్ 3 మిషన్ ఆదిత్య సక్సెస్తో ఇస్రో మంచి ఊపులో ఉంది. అదే రిథంలో గగన్యాన్ చేపట్టేందుకు సిద్ధమైంది. 4 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గగన్యాన్లో భాగంగా వ్యోమగాములను సుమారు 400 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలోకి చేర్చి తిరిగి భూమిపైకి తీసుకురానున్నారు. ఈ ప్రయోగం 3 రోజుల పాటు జరగనుంది. గగన్యాన్ అంతరిక్ష యాత్రలో వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది. గగన్యాన్ అంతరిక్ష యాత్ర 2022లో చేపట్టాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. గగన్యాన్ విజయవంతమైతే అమెరికా, చైనా, రష్యా సరసన భారత్ నిలవనుంది.
ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టనుంది. వీటిలో గగన్యాన్ కాకుండా చంద్రయాన్ 4, నిసార్, చంద్రయాన్ 5 ప్రాజెక్టులున్నాయి. That's all for now.